ఈరోజు నా అందమైన జ్యువెలరీ కలెక్షన్ మీకు చూపెడదాం అనుకుంటున్నా. చూసారా ఇవే నా కలెక్షన్, చించాంగ్ ఇక్కడ చూడండి నా ఎంత బాగుంది. ఈవిడ గోళ భరించలేకపోతున్నాను. మన బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ఒక ఈవెంట్కి వేసుకున్నా ఇట్లాంటి పర్ల్స్ది. బాగుందా? ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి. బర్రెల మెల్ల కట్టిన గంట లెక్కనే గలగల గలగల మస్తు మోగుతున్నాయి. అంటే బేసిక్గా అందం జ్యువెలరీలో ఉంటుంది అని అంటారు కానీ కాదబ్బా, అందం మనలోనే ఉంటుంది. మన అంటే నాలో కొంచెం ఎక్కువ ఉంటుంది. వచ్చిందండి వయ్యారి. ఇగో ఇట్లాంటి జ్యువెలరీ, ఇది రామ్ పరివార్. ఇట్లాంటి జ్యువెలరీ ఏంటంటే ఈవెంట్లకు పనికొస్తుంది నాకు. చూసిండ్రా ఎంత కలెక్షన్ ఉందో. ఇవి చైన్స్ కూడా, సో నల్ల పూసలు దండలు కూడా ఉన్నాయి. ఇది చూడంగానే మీకు ఏం గుర్తుకొచ్చింది చెప్పురే? నాకు మాత్రం కుంభమేళ మోనాలిసా గుర్తుకొచ్చింది. హలో లవ్ యు బచ్చే. దగదగ మెరిచే నగలతో ఈ బగబగ ఎండలో ఈ వీడియో మీకోసం. హాయ్ హలో నమస్తే అందరికీ, వెల్కమ్ టు సూపర్ సుజాత. అందరూ ఎట్లున్నారు? బాగున్నారా? నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను. సో మన వీడియోల పర్వం స్టార్ట్ అయిపోయింది కదా. ఈరోజు చాలామంది నన్ను కొన్ని విషయాలు ఎక్కువ అడుగుతూ ఉంటారు. వాటికి నేను చాలాసార్లు ఇగ్నోర్ చేస్తూ వస్తాను అనమాట. కానీ ఈరోజు మీ అందరితో ఒక టాపిక్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నాకు తెలుసు నేను ఎంత ముచ్చట చెప్పినా మీ చెవులు నా మాటను విన్నా మీ కండు మాత్రం నా మెడని చూస్తున్నాయని నాకు తెలుసు. ఎందుకంటే ఆడోళ్ళ స్వభావం, అవతల వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నా కళ్ళు జ్యువెలరీ మీదకే. ఏంది ఇంత మంచి జ్యువెలరీ వేసుకున్నది, ఎక్కడ కొనుక్కున్నదో, అడిగితే ఏమనుకుంటుందో, ఇట్లాంటివన్నీ మన మైండ్లో మెదులుతుంటాయి కదా. మీ మైండ్లో మెదులుతున్న వాటన్నిటికీ పటాపంచలు చేసి ఈరోజు నా అందమైన జ్యువెలరీ కలెక్షన్ మీకు చూపెడదాం అనుకుంటున్నా. చాలామంది అడుగుతారు, అక్క నువ్వు డెలివరీ అయిన తర్వాత ఇంత సన్నగా ఎట్లయినావు, అక్క నువ్వేమైనా డైటింగ్ చేస్తున్నావా, అక్క నువ్వు మస్తు చీరలు కట్టుకుంటావు కదా నీ చీరల కలెక్షన్ చూపి, అక్క నువ్వు జ్యువెలరీ బాగా పెట్టుకుంటావు కదా నీ జ్యువెలరీ కలెక్షన్ చూపి. సో నేను ఇట్లా స్లిమ్ అయినాను అనేది ఆ టాపిక్ ఇంకొకసారి, నా పట్టు చీరల టాపిక్ ఇంకొకసారి, జ్యువెలరీ మాత్రం ఈసారి మీ అందరికీ పండుగ కాసుకోండిగా నా జ్యువెలరీ కలెక్షన్. అండ్ నేను ఎక్కడెక్కడ పర్చేజ్ చేస్తా అండ్ నా జ్యువెలరీ ఎట్లుంటుంది, నేను ఎట్లాంటివి సెలెక్ట్ చేసుకుంటా అనేది ఈరోజు మీకు అందరికీ వీడియోలో నేను షేర్ చేస్తా. చూసారా ఇవే నా కలెక్షన్, చించాంగ్ ఇక్కడ చూడండి నా ఎంత బాగుంది. ఈవిడ గోళ భరించలేకపోతున్నాను. ఏంటో బిడ్డ పుట్టిన దగ్గర నుంచి చిట్టి చిట్టి మిరియాలు చెట్టుకి లేదంటే హే చించాంగ్ మీరు చాలా అద్భుతంగా కనిపిస్తున్నారు, ఇట్లాంటి అలవాటు అయిపోయినాయి అనమాట. ఒరిజినల్ నా వాయిస్ ఎప్పుడు రేజ్ చేస్తామంటే ఇగో ఇక్కడ కొంచెం గట్టిగా మాట్లాడదామంటేనే అయ్యో ఇంట్లో బిడ్డ వండుకున్నది, నేను గట్టిగా మాట్లాడితే లేస్తుందేమో అని చిన్నగా మాట్లాడాల్సి వస్తుంది. ఇక నా గొంతు నేను ఎక్కడ గట్టిగా మాట్లాడేది. షూటింగ్ దగ్గరికి పోతే గట్టిగా మాట్లాడితే చూసిండ్రా సుజాతదే మొత్తం ఇంట్లో పవర్ అంతా, గొంతు చూసిండ్రా గొంతుకు వల్ల ఆయన ఎట్లా భయపడతాడు అని బయట అంటారు. ఎక్కడ అట్లా అంటారు అని చెప్పి నేను సైలెంట్గా ఉండాలి. ఇంట్లో గట్టిగా మాట్లాడదామంటే బిడ్డ, నేను గట్టిగా మాట్లాడితే నా గొంత దానికి వస్తుంది అని చెప్పి నన్ను ఎక్కువ పెద్దగా మాట్లాడనియరు. ఇక నా గొంతు చించుకొని నేను మాట్లాడేది ఎక్కడ, నాకు అవకాశం లేదు. అయిపోయింది, అన్నిటికీ బందీ చేసేసుకున్నా పెళ్ళి చేసేసుకొని. ఓకే ఇప్పుడు నా టాపిక్ ఎందుకు, మనం జ్యువెలరీ విషయానికి వద్దాం. యాక్చువల్లీ నాకు పర్సనల్లీ ఇంట్లో నేను ఎప్పుడన్నా జ్యువెలరీ వేసుకోవాలంటే నాకు చాలా సింపుల్ ఉండాలి, చాలా లైట్ వెయిట్ ఉండాలి. అట్లాంటివి అయితేనే నేను ఇంట్లో ప్రిఫర్ చేయగలుగుతాను. ఎందుకంటే ఇంట్లో నేను హెవీగా కాదు, అసలు నేను మేకప్ వేసుకోవడానికి కాదు, మేకప్ ఆర్టిస్ట్ని పిలవలేను, గ్రాండ్గా నేను రెడీ అవ్వలేను. కాబట్టి జ్యువెలరీ కూడా నేను గ్రాండ్ది ప్రిఫర్ చేయలేను, చాలా సింపుల్గా రెడీ అవుతా. కాబట్టి సింపుల్ జ్యువెలరీ ఉంటేనే నాకు బాగుంటుంది అనుకుంటా, అందుకే నేను అట్లాంటివి ప్రిఫర్ చేస్తాను. బట్ షూట్స్కి వెళ్ళినప్పుడు మ్యాక్సిమం నేను శారీస్ కట్టుకుంటూ ఉంటాను కదా, వాటికి సంబంధించి అంటే నేను శారీస్ కట్టుకున్నా సరే నేను ఏ షో చేస్తున్నానో దానికి తగ్గట్టే జ్యువెలరీ ఉండాలన్నట్టుగా ప్లాన్ చేసుకుంటా. అందుకే ఎక్కడ ఎంత కావాలో అంతే, ఎక్కడ వద్దు అక్కడ అట్లా రెడీ అయ్యి వెళ్ళిపోతా అనమాట. ఇప్పుడు నా జ్యువెలరీ కొంచెం దగ్గర నుంచి చూద్దామా. నేను నా మెల్లో వేసుకున్నది ఎట్లుంది, బాగుంది కదా. సో జ్యువెలరీ చెప్పిన తర్వాత నేను చెప్పడం మర్చిపోతానేమో హడావిడిలో, అందుకే ఇప్పుడే నేను క్లారిటీగా చెప్తున్నా. నాకు నిజంగా కూడా బేబీ పుట్టిన తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ అనే చెప్పాలి. ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత స్టార్టింగ్ నుంచి కూడా నేను సోషల్ మీడియాలో తక్కువే. సో జ్యువెలరీ నేను ఏదైనా కొనాలంటే కూడా ఇన్స్టాగ్రామ్లో పేజెస్ అన్ని స్క్రోల్ చేసి ఎవరిది బాగున్నది ఏంటి అని వెతుక్కోవడం కూడా నాకు అంత టైం కూడా నాకు ఉండదు. బిడ్డ పుట్టిన దగ్గర నుంచి అయితే అసలు నేను అవి చూడడం కూడా నేను మానేసిన అనమాట. అంత తక్కువ అయిపోయింది నా లైఫ్లో టైమ్. సో అందుకే నేను ఏం చేస్తా అంటే మా అపార్ట్మెంట్లోనే స్వాతి అని ఒక ఆవిడ ఉందన్నమాట.
ఆవిడ ఏంజెల్ జ్యువెలరీ అని చెప్పి ఒక పేజ్ నడిపిస్తుంది. అంటే మీకు ఇది ప్రమోషన్ కాదు, మీకు కావాలి అంటే నేను డీటెయిల్స్ చెప్తున్నాను అనమాట. సో ఆవిడ దగ్గర ఏంటంటే నాకు ఇంటి దగ్గరనే ఉంటుంది. దట్టు ఆవిడ దగ్గర కలెక్షన్ కూడా పాష్గా కావాలంటే పాష్ ఉంటుంది, ట్రెడిషనల్గా కావాలంటే ట్రెడిషనల్గా ఉంటుంది. మనకి ఎట్లా కావాలనో అట్లా ఉంటుంది. బేసిక్గా నాకేంటంటే నేను ఎక్కువ ట్రెడిషనల్ యూజ్ చేస్తాను కాబట్టి అట్లాంటివి కూడా ఆవిడ దగ్గర ఉంటాయి అన్నమాట. సో ఇంటి దగ్గరే ఉంటుంది అండ్ నమ్మదగ్గ ఆమె. నేను వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. ఏమంటే నాకు ఇట్లా జ్యువెలరీ కావాలంటే ఇంటికి ఒక 4-5 ఆప్షన్స్ పంపిస్తుంది కాబట్టి నేను చూస్ చేసుకుంటా. మళ్ళీ చెప్తున్నా, ఇన్స్టాగ్రామ్లో ఏంజెల్ జ్యువెలరీ అని ఉంటుంది. మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఏం చేస్తా అంటే మీకోసం, నా కోసం కాదు మీకోసం వీడియో కింద ఆవిడది ఇన్స్టాగ్రామ్ లింక్ పెడతా. అంటే నేను ఎందుకు ఎంత అదిగా చెప్తున్నా అంటే జ్యువెలరీ క్వాలిటీ బాగుంటుంది అండ్ లుకింగ్ కూడా చాలా బాగుంటుంది, గ్రాండ్ ఎయిర్ ఉంటుంది. సో మీకు ఎవరికైనా యూజ్ అయితే మీరు ఆవిడని అప్రోచ్ అవ్వచ్చు. నాట్ ఏ ప్రమోషన్. సో మీకు తెలుసు కదా, నాకు ఏదైనా మంచిగా అనిపించింది, నేను ఏదైనా బెస్ట్ చూస్ చేసుకున్నది మీ అందరికీ కూడా ఏదైనా హెల్ప్ అవుతుంది అని చెప్పి నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో దట్ ఇది ఇన్ఫర్మేషన్ అనమాట. నేను ముందుగా మీకు చెప్పేది, నాకు ఇది ముత్యాలది, ఇది నాకు చాలా బాగా నచ్చి నేను తీసుకున్నాను. అంటే ఒక ఈవెంట్ కోసం అని తీసుకున్నా. ఇప్పటివరకు నేను ఇంకా ఇది వేసుకోలేదు. సో బాగా నచ్చింది నాకు. అంటే నేను ముత్యాలది ఈ మధ్య అసలు నేను ఎప్పుడు మన బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ఒక ఈవెంట్కి వేసుకున్నాను ఇట్లాంటి పర్ల్స్ది. సో మళ్ళీ తర్వాత ఒక శారీ కోసం అని ఆవిడని అడిగినా అనమాట. అడిగితే నాకు ఇది ప్రిఫర్ చేసింది. నాకు చూడంగానే ఇది నాకు చాలా బాగా అనిపించింది. ఇయర్ రింగ్స్ కూడా నాకు జ్యువెలరీకి ఏంటంటే ఇయర్ రింగ్స్ లంబ లడ్డ అట్లా నా చెవులు చాలా స్మూత్ ఉంటాయి, సెన్సిటివ్ ఉంటాయి, లైట్ వెయిట్ ఇట్లా ఉండాలన్నమాట. సో నాకు ఇవి బాగా నచ్చుండే, గ్రాండ్ ఎయిర్ లాగా ఉంది కదా శారీ మీదకి కాబట్టి నాకు మంచిగా అనిపించింది. అంటే మీరు డ్రెస్ మీదకి కూడా వేసుకోవచ్చు. సో నాకు ఇది తీసుకున్నా. ప్రైస్ దయచేసి నన్ను అడగండి, నేను చెప్పను. ఆబ్వియస్లీ రెగ్యులర్ కస్టమర్స్కి ఒక ప్రైస్ ఉంటుంది, ఎప్పుడు ఒకసారి కొనుక్కునే వాళ్ళకి ఒక ప్రైస్ ఉంటుంది. మీరు రెగ్యులర్ కస్టమర్స్ అన్నట్టుగా ఆవిడ దగ్గర మాత్రం అప్రోచ్ అయితే మీకు ఏమన్నా రేట్ తక్కువ చేస్తుందేమో. ఇప్పుడు నేను వేసుకున్నా కదా ఈ సెట్, ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది అనమాట. యాక్చువల్లీ మీ అందరికీ తెలుసు కదా, నేను 7 శనివారాల వ్రతం చేస్తున్నా అని చెప్పి దానికోసమని ఈ జ్యువెలరీ తీసుకున్నా. ఒక వారం వేసుకుందాము అని చెప్పి, కానీ నేను ఇంకా వేసుకుంటా. నెక్స్ట్ సాటర్డే వేసుకుంటా. బాగుంది కదా ఇయర్ రింగ్స్ కూడా. నేను ఆల్రెడీ గోల్డ్ పెట్టుకున్నా కదా, మీకు చూపించడానికే కదా అని చెప్పేసి నేను పెట్టుకోలేదు. సో నేను ఇవి ఆ రోజు పెట్టుకుంటా. బాగుంది కదా సెట్, నాకు నచ్చింది. ఇంకా ఇదొకటి, ఇప్పుడు నాది సేవ్ ది టైగర్స్ ప్రమోషన్ ఉందన్నమాట. సో ఆ ప్రమోషన్స్ కోసం కొంచెం గ్రాండ్ ఎయిర్ జ్యువెలరీ తీసుకురండి అని చెప్పా. సో అందుకోసమే నాకు ఇది ప్రిఫర్ చేసింది. బాగుందా? ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి. ఇంకా చిన్న చిన్న జ్యువెలరీస్ కూడా చాలా ఉన్నాయి. అండ్ ఈ మధ్య బ్లాక్ బీడ్స్ కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా, అవి కూడా నేను కొన్ని కలెక్షన్ తీసుకున్నా, అవి కూడా చూపిస్తాను. బాగుంది కదా. అంటే ఫస్ట్ నేను ఈ జ్యువెలరీ చూడంగానే ఏమనుకున్నా తెలుసా, ఇక బర్రెల మెళ్ళ కట్టిన గంటల లెక్కనే గల మస్తు మోగుతున్నాయి రే అని. ఇగో కానీ ఇవి వేసుకున్న తర్వాత ఎంత బాగుంటాయి కదా. ఇంకొక సింపుల్, ఇగో నా టేస్ట్ అన్నట్టు ఇట్లా చిన్నగా ఉండాలి, సింపుల్గా ఉండాలి. ఎట్లాంటి అంటే ఎంత పట్టు శారీ కట్టుకో, ఎంత సింపుల్ శారీ కట్టుకో, ఎంత ఇంట్లో చీర కట్టుకో, ఈ ఒక్క జ్యువెలరీ వేసుకున్నావు, ఈ నార్మల్ కమ్మలు పెట్టుకున్నావు అంటే మస్తు కనబడుతుంది. అదేందో అంటే బేసిక్గా అందం జ్యువెలరీలో ఉంటుంది అని అంటారు కానీ కాదబ్బా, అందం మనలోనే ఉంటుంది. అంటే నాలో కొంచెం ఎక్కువ ఉంటుంది. వచ్చిందండి వయ్యారి. నాలో కొంచెం ఎక్కువ ఉంటుంది, అందుకే నేను ఎప్పుడు స్మైల్ చేస్తూనే ఉంటాను. ముచ్చు మొహం పెట్టుకొని ఇట్లనే చూసినాం అనుకో, అది మనం ఎంత అందంగా ఉన్నా కూడా ముఖం అందంగా కనబడదు. మన ముఖం ఎట్లున్నా సరే మనం నవ్వినాం అనుకో, అదే ముఖంలో కళ్ళు ఉంటుంది. ఇట్లాంటి జ్యువెలరీ, ఇది రామ్ పరివార్. ఇట్లాంటి జ్యువెలరీ ఏంటంటే ఈవెంట్లకు పనికొస్తుంది. నాకు ఇంట్లో వేసుకోలేను. నేను ఇది వేసుకున్నాను అనుకో, నా బిడ్డ ఇది పట్టుకొని నా చెవు, ఇప్పటికే నేను గీ కమ్మలు పెట్టుకున్నందుకే చెవును మొత్తం పీకి ఇట్లా పీకుతా ఉంటుంది. ఇంకో దీన్ని ఆల్రెడీ దిద్దులు పోయినాయి కొన్ని. ఈ బీడ్స్ ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా, దేని మీదకి అంటే పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్లకు కానీ దేనికైనా కూడా ఇవి బాగా వేస్తున్నారు. ఇది ఒకటి బాగుంది కదా. అంటే మీకు నా ఈవెంట్ కలెక్షన్ చూపిస్తున్నా అండ్ నేను రెగ్యులర్గా ఇంట్లో వేసుకునే కలెక్షన్ చూపిస్తున్నా. నేను ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు వేసుకునే కలెక్షన్ కూడా అన్నీ
మొత్తం అన్నీ ఒకేసారి చూపిస్తున్నా మీకు. అంటే నేను ఎందుకు ఇట్లాంటివి చూస్ చేసుకుంటా తెలుసా? నా మెడ జర పొడుగు ఉంటుంది కదా, కొంచెం పొడుగు ఉంటుంది నాది, అందంగా ఉంటుంది. అందమైన మెడలు పొడుగు ఉంటాయట. నా మెడ అందమైంది కాబట్టి కొంచెం పొడుగు ఉంటుంది అన్నట్టు. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. సో ఇట్లాంటి నెక్ వరకే నేను వేసుకున్నానంటే నాకు ఇంకా మంచి కళ అనిపిస్తుంది. అందుకోసమని నేను నెక్ వరకు ఉండేటివి బాగా చూస్ చేసుకుంటా. మనం జ్యువెలరీ ఎట్లా వేసుకుంటామని కాదు, మనకి ఏది సెట్ అవుతుంది అనేది మనకు తెలిసి ఉండాలి. సో నాకు ఎట్లాంటివి సెట్ అవుతాయి అని నాకు బాగా అనిపిస్తుంది. బ్లాక్ బీడ్స్ చూపిస్తా, ఓకేనా? ఈ మధ్య కొంచెం చేతుల వరకే వేసుకుంటున్నారు కదా బ్రేస్లైట్ల లెక్క. ఇక మెడకా నుంచి నల్ల పూసలు కాస్త చేతులకు వచ్చింది. రేపు ఈ మధ్య ఉంగరాలకు కూడా వేసుకుంటున్నారు నల్ల పూసలు. ఆడదాకా వస్తుంది. ఇకేమున్నది, వేసుకో నవ్వుకోవడానికి బాగుంటుంది కదా. అందరు వేసుకుంటున్నారు కదా అని చెప్పి నేను కూడా తెప్పించుకున్నా. కానీ ఇప్పటివరకు నాకు ఇంకా అవకాశం వేసుకోలేదు నేను. సింపుల్గా బాగానే ఉంటుంది. బ్రేస్లైట్లు నేను స్టార్టింగ్ నుంచి నేను వేసుకోలేదు కానీ ఓకే, చెప్పలేదు నేను అందగత్తే. బాగుంది కదా. అబ్బా ఇది చూసి టెంప్ట్ అయిపోయి అబ్బా మా ఆయనని ఇట్లాంటిది బంగారుది చేపేయమని అడుగుతా అంటే మా ఆయన నన్ను మూతిగా ఒకటి కొడతాడు. ఎందుకు తెలిసిన? మోడీ గారు మొన్ననే చెప్పిండ్రు బంగారం కొనొద్దు అని. చూసిండ్రా ఎంత కలెక్షన్ ఉందో. ఇవి చైన్స్ కూడా. సో నల్లపూసలు దండలు కూడా ఉన్నాయి. చాలా కలెక్షన్ ఉంది ఆ అమ్మాయి దగ్గర. నాకు ఒకటి ఇట్లా నేను చెప్తా అనమాట. నాకు ఇది ఉంది, నాకు కొంచెం దీనికి సంబంధించి తీసుకురావా అంటే ఇట్లా ఎక్కువ కలెక్షన్ తీసుకొచ్చి చూపిస్తుంది. నేను మొన్న అడిగినాను నల్లపూసలు కొంచెం కలెక్షన్ కావాలి, ఒకసారి తీసుకొచ్చి చూపియవా నాకు ఒక 2 అట్లా అని చెప్పిన. బాక్స్ తీసుకొచ్చింది. మంచి కలెక్షన్ ఉంటుంది. అందుకే నాకు ఆ అమ్మాయి కలెక్షన్ నచ్చుతుంది. సో ఈ మధ్య నల్లపూసలు బాగా ట్రెండ్ అవుతున్నాయి. అంటే ఒకప్పుడు నల్లపూసలు వేసుకునేటోళ్ళు కానీ అందరు లాంగ్ వేసుకుంటుండే కదా. ఈ మధ్యనేమో చైన్ కనబడొద్దు, ఓన్లీ పూసలే కనబడాలనుకుంటేనేమో ఇట్లా, లేదు నల్లపూసలు మంచిగా నిండు కనబడాలంటేనేమో ఇట్లా. నల్లపూసలు బాగా వేసుకుంటున్నారు. అంటే ఇన్ఫ్యాక్ట్ మంగళసూత్రం కంటే నల్లపూసలు ఎక్కువ వేసుకుంటున్నారు. సో అంటే కలెక్షన్ కూడా మనకు అట్లాంటి కలెక్షన్ వచ్చింది మార్కెట్లో, తప్పులేదు. ఎట్లున్నాయి గాజులు? మంచిగా ఉన్నాయి కదా. చాలామందికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏంటి తెలుసా? మన సైజుకి తగ్గట్టు మనకు కావాల్సిన డిజైన్ బ్యాంగిల్స్ ఎక్కడ దొరకాయి. అంటే ఇప్పుడు నా ప్రాబ్లం ఏం తెలుసా? నేను ఎన్ని షాప్స్కి పోయినా కూడా మట్టి గాజులు అంటే ఓకే దొరుకుతాయి, 2 సైజ్ దొరుకుతాయి. కానీ డిజైన్ బ్యాంగిల్స్లో 2 సైజ్ అంటే చాలా కష్టం దొరకాయి. నాకు కొంచెం నాకు ఎట్లా కావాలో అట్లాంటి అమ్మాయి దగ్గర నాకు దొరుకుతాయి కాబట్టి నేను తెప్పించుకుంటుండే అనమాట. ఇవి నేను ఒక ఫంక్షన్ కోసం తెప్పించుకున్నా. ఈ బ్యాంగిల్స్ బాగున్నాయి కదా. సో ఇవి మనం ఒక బ్యాంగిల్ వేసుకుంటే చాలు, మనకు మట్టి గాజులు వేసుకోవాల్సిన అవసరం లేదు. మట్టి గాజులు వేసుకోవాలనుకున్నా కూడా మట్టి గాజులు వేసుకొని ఇది ఒకటి వేసుకున్నా కూడా చాలా గ్రాండ్గా కనబడుతుంది. సో నేను గాజులు కొంచెం ఎక్కువనే వేసుకుంటా, కొంచెం కాదు బాగానే ఎక్కువ వేసుకుంటా. కాబట్టి నాకు గాజులతో బిజినెస్ బాగానే అవుతుంది. గాజుల బిజినెస్ ఇట్లా అంటే స్టోన్స్లో ఉన్నాయి. మనం జ్యువెలరీ వేసుకుంటున్నాం కదా రామ్ పరివార్ అట్లా. సో రామ్ పరివార్ అట్లా ఆ డిజైన్తో కూడా ఉన్నాయి. ఇగో చూసిండ్రా ఎట్లున్నాయి గాజులు? గుద్దుతే గోడ వలుగుతుంది. అంత సీన్ లేదు, నా బొక్క వలుగుతుంది. సో ఈ మధ్య ఇదే ఫ్యాషన్ అయిపోయింది కదా. ఒకప్పుడేమో గాజులు వేసుకున్నామంటే ముందు వెనకాల సైడ్ గాజు ఉండాలి, మధ్యలో మంచిగా మట్టి గాజులు ఉండాలి, అందంగా కనబడాలి. ఇప్పుడు ఏది పడితే అది వేసుకుంటే ట్రెండ్, దానికి ట్రెండ్కి తగ్గట్టు మనం పోవాలంటే ఇట్లా వేసుకోవాలన్నట్టు. చూసారా ఎంత బాగా మ్యాచ్ అయిందో. ఇట్లాంటి మెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉన్నాయి ఆమె దగ్గర. అంటే నేను అమ్మాయి గురించి నాకు చెప్పాలని లేదు, చెప్పబుద్ధి కూడా అవుతలేదు. ఎందుకంటే నేను ప్రమోషన్ లాగా నాకు అవుతుందేమో అని అనిపిస్తుంది. కానీ నాకు కలెక్షన్ అంత బాగా నచ్చుతుంది కాబట్టి అని మీకు నేను చెప్తున్నా అన్నట్టు. ఇంకొకటి చెప్పాలా, కొంచెం ట్రెండీగా జ్యువెలరీ వేసుకునేటోళ్ళకు నేను ఇది మొన్న తెప్పించుకున్నా. అంటే ఆ అమ్మాయికి మా కింద మీటింగ్ అయితే అమ్మాయి వచ్చింది అన్నట్టు ఈ జ్యువెలరీ వేసుకొని. నాకు మంచిగా అనిపించింది. ఒకసారి నాకు తీసుకురావా అని చెప్పిన. ఏంటంటే ఇగో చిన్న దాని మీద మంచి ఇగో స్టోన్స్ ఉంది కదా, ఇగో స్టోన్స్ మీదనే డిజైన్ అనమాట, హ్యాండ్మేడ్ లాగా బాగుంది కదా. అట్లా అంటే డిఫరెంట్ అభిరుచి ఉండాలి బేసిక్గా. మళ్ళీ అభిరుచి అంటే ఈ టీవీ పోతాం అభిరుచి ఛానల్ ప్లీజ్ ఇట్లాంటి పంచులు వేయకండి. ఎందుకంటే విని విసిగిపోయినా ఇంట్లో మా ఆయనతోనే. మనకు ఆ టేస్ట్ ఉండాలి బేసిక్గా. చూడంగానే ఓకే ఇది మనం వేసుకోవచ్చు, ఇది కూడా మనం ట్రై చేయొచ్చు అని మనకు అనిపించాలి. సో ఇంకా మీకు ఏం చూపించాలి, ఏ జ్యువెలరీ చూపించాలి అంటే ఒక్క ట్రెండ్ కాదు కదా, మన దగ్గర ఇన్ని కలెక్షన్ ఉంటాయి అన్నప్పుడు జర మనకు కొంచెం కష్టమే అవుతుంది.
ఇది చూడంగానే మీకు ఏం గుర్తుకొచ్చింది చెప్పురే? నాకు మాత్రం కుంభమేళ మోనాలిసా గుర్తుకొచ్చింది. हेलो लव यू बच्चे. ఎందుకు అట్లా అంటున్నా అంటే ఆ అమ్మాయి పూసలతోనే ఫేమస్ అయింది కాబట్టి, ఇవి కూడా మనకు మెంబర్ ఆఫ్ పూసలు ఉన్నాయి కాబట్టి అని చెప్పి అనగానే ఆ అమ్మాయి కూడా నవ్వింది. కానీ బాగుండింది కదా, టేస్ట్ ఉండాలి బేసిక్గా వేసుకోవాలంటే. చూడు ఎట్లా వేసుకున్నా కూడా, ఏది వేసుకున్నా కూడా నాకు బాగా సెట్ అవుతుంది. ఎందుకు? నేను అందంగా ఉంటాను నేను అనుకుంటా కాబట్టి నేను అనుకోవాలి. ఫస్ట్ మనం అనుకోవాలి ఇది వేసుకుంటే మనకు సెట్ అవుతుంది అని మనం అనుకోవాలి. ఇంకా అంటే నా టేస్ట్కి తగ్గ జ్యువెలరీ నేను మీకు చూపెడుతున్నా. మీకు దీంట్లో మీకు ఏది నచ్చుతుందో ఏది నచ్చదో నాకేం తెలుసు. ఇంకొక విషయం ఏంటంటే జ్యువెలరీ కొనుక్కోగానే కాదు, తీసిన తర్వాత మనం ఎంత మంచిగా స్టోరేజ్ చేసుకుంటాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఏం చేస్తారంటే జ్యువెలరీ వేసుకొని హే అవసరం అయిపోయింది అలా అని ఇష్టం వచ్చినట్టు వాడేస్తారు. మనం ఏ వస్తువు అయినా మనం ఎంత ఇష్టపడితే తప్ప అది మన దగ్గర అంత జాగ్రత్తగా ఉండదు. ఒకదానికి వేసుకోగానే కాదు, మళ్ళీ వేసుకోవాలంటే కూడా మనకు అనిపించాలి కదా, అందుకే మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎట్లుంది? మీరు బాగుందన్నా బాగాలేదన్నా ఇది బాగుంది. ఒక పని చేద్దాం. ఇప్పుడు నా కలెక్షన్ అంతా మీరు చూస్తున్నారు కదా, మీకు ఏ సెట్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో పెట్టరు. మీకు ఇవ్వడానికి కాదు, మీకు నచ్చింది నేను ఇంకొకసారి వేసుకొని వీడియో చేయడానికి. అబ్బా కింద కామెంట్ పెడితే నచ్చింది ఇస్తుంది అనుకుంటానరా? నో. ఇంకా ట్రెడీ బుట్టస్ ఇయర్ రింగ్స్ ఎన్నని చూపియండిరా. ఎక్కువ జ్యువెలరీలో నాకు బాగా అంటే బాగా నచ్చే జ్యువెలరీ బుట్టాలు. నేను అంటే పూజలు ఎక్కువ చేస్తూ ఉంటా, టెంపుల్స్కి ఎక్కువ వెళ్తూ ఉంటా కాబట్టి ఎందుకో అంటే ఆ వైబే నాకు అట్లా అనిపిస్తుంది. బుట్టలు పెట్టుకుంటేనే మొహంలో కళగా అనిపిస్తుంది. అందుకే నేను ఎక్కువ బుట్టలు ప్రిఫర్ చేస్తాను. ఈ మధ్య కొంచెం నా బిడ్డ లాగడం స్టార్ట్ చేసింది కాబట్టి అని చెప్పి స్టడ్స్ ప్రిఫర్ చేస్తున్నా. చెవు దగ్గరికే ఉండాలా, కనిపించాలా అన్నట్టు. ఎందుకు నేను అన్ని కవర్లలోనే పెట్టుకున్నా అంటే, నేను ఏ కవర్తో అయితే కొంటానో ఆ కవర్తోనే మళ్ళీ స్టోరేజ్ చేసి పెడతా. అంత జాగ్రత్త ఉంటుంది నాకు, తెలిసిన. ఒకసారి మీరు ఇట్లనే వీడియో చూసుకుంటా మీ జ్యువెలరీ కాడిపోయి చూడండి ఎంత చెత్తగా పడేసుకొని ఉంటారు. అంటే అందరు కాదు, కొందరు. ఈ జ్యువెలరీ నేను ఎక్కువ గోవాలో చూసి ఉండే అనమాట. నచ్చింది నాకు. ఎందుకు చెప్పుంటే గోవాలో ఎక్కువ కలర్ ఎక్కువ అమ్ముతారు కదా. అయ్యో నేను ఇప్పుడే జాగ్రత్త గురించి చెప్పి నేను పిచ్చి ఎదిసాను అనుకో, వాళ్ళందరూ నన్ను అనుకుంటారు ఏంటి. ఒక బ్యూటిఫుల్ ప్లెయిన్ శారీ పైకి అనుకున్నా. ఇది ఈ మధ్య మీనాకారి జ్యువెలరీ బాగా సెట్ అవుతుంది, బాగా ట్రెండ్ అవుతుంది కదా, ఆ ట్రెండింగ్ అనమాట. పెండెంట్స్ ఇయర్ రింగ్స్ బాగుంది కదా. పూరి విప్పిన నెమలి అందము, విరిసిన చినుకు అందము. ఓకే నో ఆపేసా. బాగుందా? అంటే ఏ చైన్ పైకైనా సెట్ అవుతుంది. అట్లా తీసి ఒక చైన్ మీద ఎన్నో జ్యువెలరీ వేసుకోవచ్చు. ఇవి స్టంట్స్ అనమాట. ఏది మన ఫైట్ మాస్టర్ వేసే స్టంట్స్, ఆ స్టంట్సే ఈ స్టంట్స్. ఇవన్నీ స్టడ్స్ అండ్ ఇయర్ రింగ్స్ అన్నట్టు. ఎప్పుడెప్పుడో ఎన్నెన్ని రోజుల కలెక్షన్ అంతా కూడా ఈరోజు మేము ముందు బండారం అంతా బయట పెట్టినా. నా బిడ్డలు వేసేలోపు మీకు చూపెట్టాలి, నేను చదవాలి, లోపల జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇంత పని ఉంటుంది అన్నట్టు నాకు. సో ఏదో మీకు చూపెడితే కొంచెం మీకేమైనా హెల్ప్ అవుతుందేమో అంటే, నేను ఇయ్యలేను కానీ మీరు కొనుక్కుంటారు కదా, అదన్నమాట మ్యాటర్. సో ఇది నా కలెక్షన్. మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు ఇందులో అన్నీ నేను వాళ్ళ దగ్గరనే తీసుకున్నాను నేను చెప్పను. కొంత కలెక్షన్ వాళ్ళ దగ్గర నేను తీసుకున్నాను. అండ్ నాకు ఇంటి దగ్గరలో ఉంటారు కాబట్టి నాకు అవైలబుల్ ఉంటారు. ఇంకొక విషయం ఏంటంటే, ఆన్లైన్ షాపింగ్ కదా, వాళ్ళు ఆన్లైన్లో కూడా మీకు పంపిస్తారు అనుకుంటా. సో అంటే ఇట్లాంటి డీటెయిల్స్ ఏమైనా కావాలంటే, సో వాళ్ళ పేజ్ చెప్పిన కదా, ఏంజల్ జ్యువెలరీ అని ఇన్స్టాగ్రామ్లో పేజ్ ఉంటుంది. ఆ పేజ్లోకి వెళ్ళి వాళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళకి మీకు డీటెయిల్స్ అని చెప్తారు. ఎందుకంటే ఐఎమ్ నాట్ ఏ ప్రమోటర్, నేను వాళ్ళ గురించి నేను చెప్పలేను కాబట్టి. ఓకే. సో ఇది నా జ్యువెలరీ కలెక్షన్. మీకు ఇందులో ఏదైనా నచ్చితే కొంచెం నాకు కింద కామెంట్ సెక్షన్లో నాకు పెట్టండి. అంటే నేను మళ్ళీ ఒకసారి దాన్ని చూసుకొని నేను మురిసిపోతాను అనమాట, ఇంత మంచి కలెక్షన్ నేను కొనుక్కున్నాను అని చెప్పి. సో ఇంకా ఫైనల్లీ మీరు చేయాల్సిన పని ఏంటంటే,
సూపర్ సుజాత యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఇంకా మీకు జ్యువెలరీ కానీ లేకపోతే ఇంకా శారీ కలెక్షన్ ఇట్లాంటివి ఏమైనా మీకు అనిపిస్తే కొంచెం నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, ఈ కలెక్షన్ నాకు చూపియరా అని చెప్పి. సో ఆ కలెక్షన్ వీడియో చేయడానికి నేను ట్రై చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఇంత ఓపికతోని ఈ వీడియో చూసినందుకు. చూస్తారు, ఎందుకు చూడరు? ఎందుకంటే ఇది జ్యువెలరీ వీడియో. డెఫినెట్లీ చూస్తారు. సో ఓకే, ఇది నా నగలతో దగదగ. సో కంటెంట్ చెప్తా. నా దగదగ మెరిచే నగలతోని ఈ బగబగ ఎండలో ఈ వీడియో మీకోసం. సో చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.